కుమార్ మాట్లాడాల్సిందిగా ఆ పనికి తగ్గట్టు వేతనాలు కావాలని చెప్పేసి తను ఆలోచన విధానం ఆ పనికి తగ్గట్టు వేతనాలు కావాలని చెప్పేసి తను ఆలోచన విధానం గురించి కుమార్ మాట్లాడాల్సిందిగా ఎందుకు రాస్తున్నావు డబ్బులు సంబంధించి ఎట్లా పోదామని చెప్పి మొన్న ఈ మధ్య మనం అనుకుంటే తన అన్న ఆరోగ్యం అప్పటి నుంచి పోదామని ప్రాబ్లం ఆరోగ్యం బాగుందని చెప్పి మీకు చెప్పి దాంట్లో తనకేంటంటే బైపాస్ సర్జరీ జరిగింది అన్నట్టు. ఎప్పుడంటే దాదాపు 2003లో హైదరాబాద్ ఉన్నప్పుడు హార్ట్ వచ్చింది. హార్ట్ ఆగదంటే దావకాల పేరు అక్కడనే బైపాస్ సర్జరీ జరిగింది. దాదాపు ఇప్పటికి 20 సంవత్సరాలు అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ చెప్తామని ప్రయత్నం చేస్తే కూడా అది చేస్తే మనిషి బతికే గ్యారెంటీ చేయలేదు డాక్టర్లు. ఒకవేళ మళ్ళీ ఆపరేషన్ చేసిన వాళ్ళకు బతకపోవచ్చు అని చెప్పేసి డాక్టర్లు అట్లా చెప్పారు. దాంతో మెల్లగా ఏదో వేరే వైద్యం యునాని వైద్యం అట్లా వాడుకుంటా తన ఇంటికి వచ్చింది. చివరికి లాస్ట్ మొన్న 28 తారీఖు 27 తారీఖు రోజు కూడా ఇంట్లో ఫోన్ చూస్తూనే ఉన్నాడు. సురక్షగా పడిపోయినట్టు వెంటనే ఇది సిపిఆర్ చేసి గుండె ఇట్లా కొట్టడం వేరే వంట చేసింది. కానీ ఎంత దావలు తీసుకొచ్చాడు. చాలా రకమైన ప్రయత్నం చేసిన తర్వాత కొంచెం శ్వాస వచ్చింది. బాగా మీకు షిఫ్ట్ చేసిన వెంటనే మొత్తం మార్చింది. లాస్ట్ తెలంగాణ కొంచెం పల్సు వాడింది. తెల్లారి పొద్దున పూట ఆగిపోయింది. దాదాపు తన వయసు చనిపోయినానికి 67 సంవత్సరాలు. ఒక్క ద్వారకా సంఘానికి సంబంధించిన విషయమే తను చేసింది. తన అనేక సమస్యల మీద పనిచేసింది. దాదాపు తన 1975 నుంచి అంటే ఎమర్జెన్సీ కాలం నుంచి కూడా తన పార్టీలో పనిచేసింది. అంటే అప్పుడు ఒక 25 సంవత్సరాలు, ఇంకొక 20 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుంచి కూడా రెగ్యులర్గా అదే అప్పటి నుంచి అప్పుడు ఒక పత్రిక నడిపిస్తుండే పార్టీగా విమోచన పత్రిక అని చెప్పి ఆ పత్రికలో అన్న పనిచేస్తుండే. అక్కడ లా చదువుకుంటా ఆ పత్రికలో పనిచేస్తుండే. అక్కడి నుంచి అన్నది ఏం చేసిండే నువ్వు ఇక్కడ హైదరాబాద్లో ఉండమని చెప్పి అక్కడ హైదరాబాద్ కంటే మన నిజామాబాద్ వాళ్ళు ఏమన్నారంటే మన నిజామాబాద్ వస్తే మాకు ఉపయోగం ఉంటుంది మీరు అని చెప్పి అని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ రకాల చేంజ్ చేసిన తర్వాత అనేక కేసులు మనకు ద్వారకా ఇచ్చే కాదు ఎక్కడైనా అన్యాయం జరిగిన పౌరకులకు సంబంధించి ఇక్కడ పోలీసులు ఎన్కౌంటర్లు చేసిన ఇందరవాయి కాడ సుందర నరసింహ అని చెప్పి ఇద్దరు ఉంటారు పేరు. ఒక సుందర నరసింహ అన్నరాలు ఉంటాడు, ఒక సుందర నరసింహ ఇంటికా ఉంటాడు. పోలీసులు ఏం చేసి ఇంటికా ఉండే సుందర నరసింహ చంపేసి ఆ సుందర నరసింహ ఈ సుందర నరసింహ చేసి దాని మీద కేసు వేసి పోలీసుల మీద కేసు వేసి ఆ కుటుంబానికి నష్టపరిహారం వచ్చినట్టు చేసిండు. ఇట్లా ఇక్కడ కూడా అంతే కసాపల్లిలో కూడా ఒక చదువుకునే పిల్లగాన్ని ఎన్కౌంటర్లో కాల్చిపడేసి పోలీసులు అన్నలా చెప్పి ఆ కుటుంబాన్ని కూడా అసలు దిక్కలు ఇవ్వలేరు. ఒక తల్లి ఉంటుంది. ఆ కుటుంబాన్ని కూడా సపోర్ట్ చేసి కేసు చేసి ఆ కుటుంబాన్ని కూడా నష్టపరిహారం వచ్చేలా చేసాడు. ఇట్లా ఎక్కడ చూసినా నిజామాబాద్ జిల్లానే కాదు తన పని మొత్తము తెలంగాణ ఆంధ్ర కాకుండా ఎక్కడ ఏం జరిగినా ఒక హక్కుల ఉద్యమకారుడిగా తన రెగ్యులర్గా స్పందిస్తూ ప్రతి దగ్గర ఊటకప్పు ఎన్కౌంటర్లు అయినా వరకట్లపు హత్యలైనా ఏదైనా సరే ఎక్కడ మానవ హక్కులకు పోలీసులు లాకప్ చేసి కొడుతున్నారు. అన్యాయంగా అంటే అక్కడికి పోవడం, పోలీసు స్టేషన్కి పోవడం, ఎందుకు కొడుతున్నారు ఏం కదా అవన్నీ వివరాలు చేయడానికి పోలీసుల కేసు వేయడం ఇవన్నీ దాదాపు తన 50 సంవత్సరాల సగం జీవితం తన పుట్ట పరిస్థితులకు 10% వేరే కేసులు వాదించవచ్చు. కానీ ఎక్కువ శాతము పార్టీకే ఉపయోగపడ్డాడు అన్నారు. పార్టీ కార్యక్రమానికే ఉపయోగపడ్డాడు. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ స్పందించడం. ఇదే కాకుండా మనకు మిర్చి కంపెనీలో కూడా కొంతమంది వడ్డీ వ్యాపారస్తులు అక్కడ పట్టాలు తీసుకొని